అసలు మీకు ఢిల్లీ వాళ్ళతో మాట్లాడడానికి, ఫైనాన్స్ వాళ్ళతో కానీ, లేకపోతే నీకు పబ్లిక్ సెక్టర్స్ తోటి మాట్లాడడానికి, డీవీపీతో కూర్చోడానికి మీకు పడతాయి కదా. మీకు నాలెడ్జ్ ఎవడుకుంది మీ మంత్రులు? నేను అడుగుతున్నా. మీ కూటమిలో ఉన్న మంత్రులకి, సెంట్రల్ మినిస్టర్ కానీ, లేకపోతే పార్టీలు నడుపుతున్న మీకు కానీ చెప్పండి, ఒక అరగంట సేపు అనర్గళంగా మీరు ఇంగ్లీష్లో టెక్నాలజీ గురించి మాట్లాడండి. ఎట్లా మీరు ప్రైవేటైజ్ చేస్తారండి? ట్రేడ్ యూనియన్స్కి అక్కడ ఉన్న సిఐటి కానీ, అక్కడ ఉన్న ఐఎఫ్టీ కానీ, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అఫిలియేటెడ్ ఐఎన్టీసీ కానీ, వాళ్ళకి ఎవరికి ట్రేడ్ యూనియన్ ఎట్లా నడపాలో తెలీదా? They don't know what are the sacrifices for Visakha steel plant జరిగిన sacrifice తెలీదా? ఇప్పటికి నువ్వు వాళ్ళు ఓవరాల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇప్పటికి నీకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో నువ్వు పూల్ చేసిన ఆ ల్యాండ్ కి డబ్బులు ఇక్కడ ఉద్యోగాల కోసం అక్కడ ఉద్యోగస్తులు ధర్నా చేస్తూ ఉంటే దీన్ని కాపాడుకోవడం కోసం నా ప్యాకేజ్ ఏమైంది రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇస్ ఇట్ నాట్ షేమ్ ఆన్ యువర్ పార్ట్? డెఫినెట్ గా నువ్వు ప్రైవేటైజేషన్ లో మునిగిపోయావు. ఈ దేశాన్ని తెగనమ్మడానికి వచ్చినటువంటి ఎన్డీఏ, మోడీ లేకపోతే అమిత్ షా గవర్నమెంట్కి మీరు తోకల్లాగా తయారైపోయి సరెండర్ అయిపోయింది. మీరు ఎంప్లాయీస్ కాదు, సరెండర్ అయిపోయింది మీరు ట్రేడ్ యూనియన్స్ కాదు, సరెండర్ అయిపోయింది మీరు అక్కడున్న టెక్నాలజీ కాదు. కాబట్టి తెలిస్తే మాట్లాడండి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తూ ఉంది. విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని లాస్ట్ టైం 2014లో 24లో వస్తే ఇదే సమస్య వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ట్రేడ్ యూనియన్ నాయకుల మొత్తాన్ని విశాఖపట్నం నీకు ఎయిర్పోర్ట్కి పిలిపించుకుని మాట్లాడి నేనున్నంత కాలం దీనికి ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్తే ట్రేడ్ యూనియన్ నాయకులు హాయిగా వెళ్ళారు. ఏం కాలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మీరు 124 సీట్లు పెట్టుకొని మీరు ఇక్కడ మనం ఢిల్లీ మెడలు వంచడానికి అంత ఈజీ కాదు. మాటలు పవన్ కళ్యాణ్ గారు హౌ టు టాక్ డైలాగ్, హౌ టు మెయింటైన్ డైలాగ్. నెగోషియేషన్స్ మీకు తెలీదు, బైలాటరల్ టాక్స్ మీకు తెలీదు, శాలరీ ఫిక్సేషన్ మీకు తెలీదు. కూర్చొని కార్మికులతో నేర్పిస్తారు మీకు. అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ ఉన్నారు, నేర్పిస్తారు. అక్కడ జనరల్ మేనేజర్స్ ఉన్నారు, ప్రొడక్షన్ యూనిట్స్ లో, మెయింటెనెన్స్ లో ఉన్నారు. 32 వింగ్స్ నువ్వు ఈ రోజు ప్రైవేట్ వాడికి అప్పచెప్పిన తర్వాత నీకు తలే తీసేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మొండంతో నువ్వేం పని చేస్తావు? అసలు ఏం చేస్తావు? నువ్వు మెయిన్ హార్ట్ని తీసేస్తున్నావు. 32 వింగ్స్లో నువ్వు మొత్తాన్ని కూడా నీ ప్రొడక్షన్ సెంటర్ని కొట్టేస్తూ ఉన్నావు. ప్రొడక్షన్ సెంటర్ కొట్టేసిన తర్వాత నువ్వు ఎవడో ప్రైవేట్ వాడికి ఇస్తావు. వాడికి మైన్స్ ఎక్కడి నుంచి వస్తాయి నాకు చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ వాడికి నువ్వు ఎవడికో అదానికో లేకపోతే రిలయన్స్ వాడికో లేకపోతే నీ సొంతమైన వాడికో ఇచ్చుకుంటావు. వాడికి నువ్వు మైనింగ్ ఎక్కడి నుంచి ఇస్తావు? అప్పుడు అప్పచెప్తావు కదా. ఇప్పుడు ఏమైంది అంటే నెహ్రూ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా, ఇందిరాగాంధీ ఇచ్చినా పబ్లిక్ సెక్టర్స్ ని మొత్తాన్ని నాశనం చేయటమే బీజేపీ లేకపోతే కూటమి మెయిన్ థీమ్ అనుకోవాలా. మెయిన్ థీమ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. నిలుపుకోవడం కోసం ఈ రోజుకైనా కానీ పెద్ద ఇష్యూ కాదండి. ఈ రోజు నీకు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 20,000 మంది ఎంప్లాయీస్ ఒక్కసారి బయటకు వచ్చి నిలబడి వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక్క రన్న నినాదం ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగిపోతుంది. వాళ్ళలో చీలికలు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకళ్ళు ఐఎన్టీ తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రేడ్ యూనియన్ వ్యవస్థని, విద్యార్థి సంఘ వ్యవస్థని, వింగ్స్ వ్యవస్థను మొత్తాన్ని నాశనం చేసి అవతల పడేశాడు. విద్యార్థి విభాగాలు యూనివర్సిటీలో ఉండడానికి లేదు. ఉంటే ఎవడైనా పోటీ వస్తాడేమో, క్వశ్చన్ చేస్తాడేమో. క్వశ్చన్ చేయడానికి లేదు అసలు. నాయకులందరూ పుట్టింది అలానే కదా, విద్యార్థి విభాగాల నుంచి. ఆయన ఎలా నాయకుడు అయ్యాడు, లేకపోతే వెంకయ్య నాయుడు ఎలా నాయకుడు అయ్యాడు, రాజశేఖర రెడ్డి గారు ఎలా నాయకుడు అయ్యాడు, లేకపోతే పెద్ద వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా విద్యార్థి సంఘాల నుంచి, విద్యార్థి నాయకులుగా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ది గ్రేట్ ప్రొడక్ట్. మీరు సీతారాం యేచూరి పార్లమెంటరీ స్పీచెస్ ఎప్పుడైనా విన్నారా? Parliamentary speeches. He has spoken about the trade union movement. అవును, తీసుకురావాలని చెప్పారు ఆయన. మళ్ళీ ఉండాలి అలాంటి యూనియన్స్ ఉంటేనే ఐకమత్యం కావచ్చు. కలిసి విద్యార్థి సంఘాల నుంచి సంఘాలను లేవేసిన తర్వాత ట్రేడ్ యూనియన్ మూసేసిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సెక్టర్స్ మొత్తం నమ్మేశాడు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అమ్మడానికి నాకే అబ్జెక్షన్ లేదు, మీరు కావాలంటే చేసుకోండి అబ్బాయి అని చెప్పి వదిలేశాడు మోడీకి. మోడీ అండ్ అమిత్ షా వాళ్ళకి పబ్లిక్ సెక్టర్స్ ఉండాల్సిన అవసరం లేదు. కారణం రిజర్వేషన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది మెయిన్ కారణం సార్. 50% సీట్లు రిజర్వేషన్ పోతాయి. రిజర్వ్డ్ సీట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అక్కడ రిక్రూట్మెంట్ జరిగితే వీళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడుతారు, వీళ్ళు హక్కుల గురించి మాట్లాడతాడు, వీడు ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉంటాడు. కాబట్టి పబ్లిక్ సెక్టర్ని మూసేస్తే లెట్ దెమ్ గో టు హెల్.